ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరల గురించి హైదరాబాద్ కి సంబంధించి 18 క్యారెట్లు, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఒక్కసారి చార్ట్ చూద్దాం. అంటే గత 10 రోజులుగా ధరలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే యుద్ధ వాతావరణంలో మరి బంగారం వెండి ధరలు పెరిగిపోతాయి, అసలు మనం ఇంకా కొనలేము అనే ఒక టెన్షన్ పడ్డాము. కానీ దాని క్వైట్ ఆపోజిట్ గా మళ్ళీ ధరలు అనేవి తగ్గడం అయితే చూస్తున్నాము. మరి నిన్న చూసుకుంటే వెండి ఒకసారి మళ్ళీ పెరగడం అయితే చూసాం. అంటే కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది. అంటే రిలాక్స్ అవుతున్నాం అనే టైంకి మళ్ళీ పెరగడము, అయ్యో పెరిగిపోతుంది అని టెన్షన్ పడే టైంకి మళ్ళీ తగ్గిపోవడం, ఇలాంటి మార్పులు అనేవి, ఫ్లక్చుయేషన్స్ అనేవి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా వార్ ఎఫెక్ట్ అనేది బంగారం వెండి పైన కొంతమేరకు పడిందని చెప్పుకోవాలి. ఒక్కసారి మనము 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఫిబ్రవరి 28వ తారీఖుని 18 క్యారెట్స్ గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 28వ తారీఖుని 13,207 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ వచ్చేసి 15,987 రూపాయలు ఉంది. మళ్ళీ 24 క్యారెట్స్ మాట్లాడుకుంటే 17,377 రూపాయలు. అదే మనం మార్చ్ 1వ తారీఖు వస్తే 18 క్యారెట్స్ 13,548 రూపాయలు. 22 క్యారెట్లు వచ్చేటప్పటికి 16,400. ఇంకా 24 క్యారెట్స్ అయితే 17,826 రూపాయలు ఉంది. మళ్ళీ మనం సెకండ్ మార్చ్ చూస్తే 18 క్యారెట్లు 13,348, 22 క్యారెట్లు 16,158, 24 క్యారెట్లు 17,563 రూపాయలు ఉంది. మళ్ళీ మార్చి 3వ తారీఖు చూస్తే 18 క్యారెట్లు 13,309 రూపాయలు, 22 క్యారెట్స్ 16,111 రూపాయలు, 24 వచ్చేసి 17,512 రూపాయలు ఉంది. అంటే ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 2, మార్చి 3 చూసుకుంటే 24 క్యారెట్స్ బంగారం ధర అంటే 10 గ్రాములు 1,70,000 ఉండడం అయితే చూస్తున్నాం. అదే 22 క్యారెట్స్ అయితే 1,60,000 ఉంది. ఇంకా మార్చి 4వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 24 క్యారెట్స్ వచ్చేసి 10 గ్రాములు అంటే 1,69,000 రావడం అయితే చూస్తున్నాము. అంటే 4వ తారీఖుని చూసుకుంటే 18 క్యారెట్లు 12,878 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ 15,589 రూపాయలు ఉంది. ఇంకా 24 వచ్చేసి 16,945 రూపాయలు అయితే ఉంది. అంటే మార్చి 3 నుంచి మార్చి 4 వరకు చూసుకుంటే మనము 22 క్యారెట్స్ వచ్చేసి 15 అంటే 1,55,000 రావడం చూస్తున్నాము. ఇంకా 24 వచ్చేసి 1,69,000 రావడం చూస్తున్నాం. మళ్ళీ మార్చ్ 5వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 12,802 రూపాయలు, 22 క్యారెట్స్ 15,497, 24 వచ్చేసి 16,845 రూపాయలు ఉంది. మార్చి 6వ తారీఖు చూస్తే 18 క్యారెట్లు 12,690, 22 క్యారెట్స్ 15,362, 24 క్యారెట్స్ 16,698 రూపాయలు. ఇంకా మార్చి 7వ తారీఖు మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,810 రూపాయలు, 22 క్యారెట్స్ 15,507 రూపాయలు, 24 క్యారెట్స్ 16,855. ఇంకా మార్చి 9వ తారీఖు అయితే 18 క్యారెట్లు 12,656, 22 క్యారెట్స్ 15,320, 24 వచ్చేసి 16,652 రూపాయలు. ఇంకా మార్చి 10వ తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,711, 22 క్యారెట్స్ 15,387, 24 వచ్చేసి 16,725 రూపాయలు ఉంది. అంటే మనం చూసుకుంటే మార్చి 3వ తారీఖు వరకు చూసుకుంటే ఫిబ్రవరి 28 నుంచి 24 క్యారెట్స్ 1,75,000 ఉంది. 5వ తారీఖు నుంచి చూసుకుంటే అది 5 నుంచి మార్చి 10 వరకు చూసుకుంటే 1,60,000 నడవడం చూస్తున్నాం. 22 క్యారెట్స్ చూసుకుంటే మార్చి 3 వరకు 1,60,000 ఉంది 10 గ్రాములు. మళ్ళీ 4వ తారీఖు నుంచి మళ్ళీ మనం 10వ తారీఖు వరకు చూసుకుంటే 1,50,000 ఉండడం చూస్తున్నాం 10 గ్రాములు. అంటే 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్లు హైదరాబాద్ కు సంబంధించి చార్ట్ అయితే ఇలా ఉంది. ఏదేమైనా ధరల్లో మార్పు అనేది రావడం చూస్తున్నాము. ఒక వరకు అంటే 1,70,000 వరకు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇది 2 లక్షల వరకు వెళ్ళిపోతుందని చాలా టెన్షన్ పడ్డాము. కానీ మళ్ళీ అవి వెనక్కి రావడం అయితే ధరలు చూస్తున్నాం. ఇప్పుడైతే ప్రెసెంట్ చూసుకుంటే 24 క్యారెట్స్ 1,60,000 నడుస్తుంది, 22 క్యారెట్స్ 1,50,000 ఉండడం అయితే చూస్తున్నాం. మరి బంగారం అయితే ఇలా ఉంది. మరి వెండి ఒకసారి గత 10 రోజులుగా ఇలా ఉంది. ఒకసారి చార్ట్ చూద్దాం. సో మనం ఒకసారి వెండి గురించి చూస్తే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు కనుక వెండి ఎలా ఉంది హైదరాబాద్ కు సంబంధించి అంటే చూడండి. ఒకసారి మనము ఫిబ్రవరి 28వ తారీఖుని చూసుకుంటే గ్రామ్ వెండి 305 రూపాయలు ఉంది. మళ్ళీ మార్చి 2వ తారీఖు చూసుకుంటే 312 రూపాయలు గ్రామ్ ఉంది. మళ్ళీ అలాగే వరుసగా చూద్దాం, మళ్ళీ 200లో రావడం అయితే చూస్తున్నాం. అంటే వెండి ధరలో కూడా ఫ్లక్చుయేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకసారి మనం 27 నుంచి 10 వరకు చూస్తే చార్ట్ 27వ తారీఖుని ఫిబ్రవరి చూసుకుంటే గ్రామ్ వెండి 288 రూపాయలు ఉంది. అంటే కిలో వెండి 2,88,000. ఫిబ్రవరి 28 చూసుకుంటే
305 రూపాయలు గ్రామ్ ఉంది, అంటే 3,05,000. మళ్ళీ మార్చి 1వ తారీఖు వచ్చేటప్పటికి 314 రూపాయలు గ్రామ్ వెండి, అంటే 3,14,000 ఉంది. మళ్ళీ మార్చి 2వ తారీఖు చూసుకుంటే 312 రూపాయలు గ్రాము, 3,12,000. అంటే ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 27వ తారీఖుని చూసుకుంటే 288, 305, 314, 312, అంటే కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంది ధర. అలాగే మనం 3వ తారీఖుని చూసుకుంటే 295 రూపాయలు గ్రామ్ రావడం చూసాం, అంటే 2,95,000. ఒకసారి 3,14,000 వరకు వెళ్ళినటువంటి వెండి 3వ తారీఖుని చూసుకుంటే 2,95,000కి రావడం అయితే చూస్తున్నాం. మళ్ళీ మనం మార్చి 4వ తారీఖుని చూసుకుంటే ఇంకా తగ్గిపోయింది, 287 రూపాయలు గ్రామ్, అంటే 2,87 రూపాయలకు రావడం చూస్తున్నాం. మళ్ళీ 5వ తారీఖు అయితే మళ్ళీ 286 రూపాయలు, 2,86,000, అంటే మళ్ళీ కొంచెం తగ్గిపోయింది. ఇంకా 6వ తారీఖు చూసుకుంటే 282 రూపాయలు గ్రామ్, అంటే 2,82,000. చూడండి, 3వ తారీఖున 295, 4వ తారీఖున 287, 5న వచ్చేసి 286, 282, మళ్ళీ 7వ తారీఖుని చూసుకుంటే 288 రూపాయలు గ్రామ్, అంటే 2,85,000. ఇంకా మార్చి 9వ తారీఖుని చూసుకుంటే 281 రూపాయలు గ్రామ్, అంటే 2,81,000. ఇంకా మార్చి 10కి వస్తే 289 రూపాయలు గ్రామ్, అంటే 2,89,000. 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర మార్చి 10 వరకు చూసుకుంటే 2,89,000 అయితే రావడం చూడండి, చాలా వరకు తగ్గిందని అనుకోవాలి. ఎందుకంటే మన భారతదేశంలో, అంటే మన ఇండియన్స్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా బంగారం అయితే చెప్పనవసరం లేదు. మన ఆడవాళ్ళు ఏంటంటే పెళ్లిళ్ళకి, వేడుకలకి, పండగలకి ఖచ్చితంగా బంగారం కొనాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, వాటిని వేసుకోవాలి ఆర్నమెంట్స్ అని. ఇంకా వెండి అంటారా, పూజా సామాగ్రి, ఏదైనా శుభకార్యాల కంటే వెండికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. మరి ఇలా అయితే మనం అంటే వారు ఉన్నటువంటి ఈ టైంలో వెండి గాని బంగారం గాని ఇలా రేట్లు తగ్గడం అనేది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 4,25,000 ఎక్కడ, మళ్ళీ 2,89,000, అంటే క్రమేపా చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవాలి. 20,000, 30,000, 15,000, ఒక్కోసారి మళ్ళీ 5,000. అలాగే చూస్తున్నాం కదా చార్ట్, ఒకసారి చాలా తగ్గుదల అయితే కనిపిస్తుంది. సో హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ బంగారము, 18 క్యారెట్స్, ఇంకా వెండి అంటారా గత 10 రోజులుగా చార్ట్ అయితే ఇలా ఉంది. సో మీకు ఇంకా ఎగ్జాక్ట్ రేట్స్ కావాలి విత్ GST ఇవన్నీ అంటే లోకల్ గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి మీరు సంప్రదించి మరి కొనాలి, మాకు అవసరం ఉంది, నీడ్ అనుకుంటేనే బంగారం తీసుకోండి. ఎందుకంటే ధరలు తగ్గిపోతున్నాయి కదా, మళ్ళీ పెరుగుతాయేమో, కొనలేమో అనే టెన్షన్ కూడా కొంతమందికి ఉంటుంది. సో నీడ్ అనుకుంటేనే తీసుకోండి, లేదనుకుంటే అప్పులు చేసి EMIలు పెట్టి మాత్రం తీసుకోవద్దని చెప్పి అండిస్టులు చెప్పడం కూడా జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి బంగారం, వెండి, గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.